ఈరోజు వీడియోలో మనము రెగ్యులర్గా చేసుకునే తెల్లజొన్న రొట్టెలు కాకుండా క్యారెట్ అండ్ నట్స్తో ఇంట్లోనే తయారు చేసినటువంటి న్యాచురల్ ప్రోటీన్ పౌడర్ ఉపయోగించి తెల్లజొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం. జొన్న రొట్టెను తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా కారం, ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ నట్స్ పౌడర్ వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఒక గ్లాస్ పిండికి 3/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ క్యారెట్ని కూడా యాడ్ చేస్తాను కాబట్టి హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ తీసుకున్నాను. మనం క్యారెట్ని బాయిల్ చేసినప్పుడు అందులోంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ యూజ్ అవుతాయి మనకి. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి అన్నీ చక్కగా కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. నట్స్ పౌడర్ కొద్దిగా ముద్దలుగా ఉంటుంది. దాన్ని స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ని అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి ఒక గ్లాసు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. పిండిని లైట్గా స్పూన్ తోటి కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది కదండి, ఇప్పుడు చేత్తో మనం కలపడం కష్టం, అందుకని 1 నిమిషం పక్కకు పెట్టేసేయండి. దీనిపై మూత ఎప్పటికప్పుడు పెట్టుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే పిండి అనేది పొడిబారితే చపాతీలు బ్రేక్ అయిపోతాయి, సరిగ్గా రావన్నమాట. సో అందుకని అందులోని తేమ బయటికి పోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టుకుంటూనే ఉండాలి. పిండి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో చపాతీ ముద్దలాగా గట్టిగా పిసుక్కోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి చపాతీలు. ఇప్పుడు చపాతీ తయారు చేసుకోవడం కోసం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని దాన్ని 2 చేతులతో ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దకి కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. గోధుమ పిండిలో ఉన్నట్టుగా ఈ జొన్న పిండిలో అంతగా జిగట ఉండదు. సో కొద్దిగా పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చపాతీ అనేది చేసుకోవాలి, లేదంటే బ్రేక్ అయిపోతూ ఉంటాయి. చపాతీ రెడీ అయ్యేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ వేడెక్కనివ్వాలి. చపాతీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ప్యాన్ పైన వేసి కాల్చుకుందాము. చపాతీ కాల్చుకోవడానికి మంట ఎప్పుడు హై ఫ్లేమ్ మీదే ఉండాలండి. చపాతీ ఒక సైడ్ లైట్గా కాలిన తర్వాత దాన్ని టర్న్ చేసేసుకోవాలి. ఒక సైడే బాగా కాలేంత వరకు ఉంచకూడదు, వెంటనే టర్న్ చేసేసుకోవాలి. ఇంకోవైపు కూడా లైట్గా కాలిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వేసిన సైడ్ కాల్చేసుకోవాలి. ఫస్ట్ చపాతీ కాల్చుకున్న సైడ్ టర్న్ చేయగానే చపాతీ అనేది పొంగడం స్టార్ట్ అవుతుందన్నమాట. దీన్ని స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉన్న కొద్దీ చపాతీ అనేది బాగా పొంగుతుంది. చపాతీ ఎంత బాగా పొంగితే అంత మెత్తగా ఉంటుందన్నమాట. కాలిన తర్వాత చూసారా పూరిలాగా ఎలా పొంగిందో, సో ఆ విధంగా పొంగేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చపాతీలు వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో పేపర్ నాప్కిన్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ వేసి ఈ చపాతీను అందులో ఉంచి మూత పెట్టేసుకోండి. ఈ నాప్కిన్ కానీ క్లాత్ కానీ ఎందుకు వేసుకోవాలంటే చపాతీలు అందులో పెట్టిన తర్వాత అందులోంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది వేడికంతా. సో ఆ వాటరు మళ్ళీ ఆ చపాతీలకే పట్టేసుకొని చపాతీలన్నీ నానినట్లుగా అవుతాయి అన్నమాట. సో అలా అవ్వకుండా చపాతీలు చక్కగా చేసినట్టుగా ఉండాలి అని అంటే అందులో పేపర్ నాప్కిన్ కానీ క్లాత్ కానీ వేసుకోవాలి. అండ్ నేను మూత కూడా ఆవిరి పట్టకుండా ఇంకో నాప్కిన్ వేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా చపాతీలన్నీ కూడా కాల్చుకోవాలి. ఒక టీ గ్లాస్ పిండికి ఈ సైజులో 3 చపాతీలు అనేవి రెడీ అవుతాయి. ఈ చపాతీలని కర్రీ లేకుండానే తినేసేయచ్చండి, ఎందుకంటే ఇందులో క్యారెట్ అండ్ కారము, నట్స్ పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇలానే తినేసేయచ్చు.